గ్రంథులంటే సాధారణంగా ఏంటంటే పిల్లల్లో పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాండిబులర్ గ్లాండ్, సబ్లింగ్వల్ గ్లాండ్స్ అంటామండి. వీటితో పాటు మైనర్ సెలైవరీ గ్లాండ్స్ అని నోట్లో ఉంటాయి అన్నమాట. నోట్లో నాలుక పక్కన ఉన్న బక్కల్ మ్యూకోజా మీద, లిప్స్ మీద ఉంటాయి. ఇవన్నీ మైనర్ సెలైవరీ గ్లాండ్స్. వీటి నుంచి మనకి నోట్లో సెలైవా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ సెలైవా అనేది ఫస్ట్ డైజెస్టివ్ పాయింట్. మన నోట్లో ఆహారం పోయినప్పుడు దాన్ని డైజెస్ట్ చేయడానికి మొదటి సెలైవా. ఈ సెలైవా ప్రిపేర్ చేసిన పదార్థం లోపల పోయి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. రెండోది సాధారణంగా ఏంటంటే లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ అంటాం అనమాట. ఈ లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ కూడా మనకి సేమ్ పెరోటిడ్ రీజన్, సబ్మాండిబులర్ రీజన్లోకి రావచ్చు, కానీ అవి గ్రంథులు కావు, గ్లాండ్స్, లింఫ్ గ్లాండ్స్ అనమాట. దాంతోపాటు మెడలో మన దవడ నుంచి కింద క్లావికిల్ కింద భాగం దాకా ఎక్కడైనా కూడా లింఫ్ నోడ్స్ రావచ్చు అనమాట. దేర్ ఆర్ అరౌండ్ 800 లింఫ్ నోడ్స్ ఇన్ ద నెక్ ఉన్నాయి అన్నమాట. సో సాధారణంగా ఏంటంటే గ్రంథులు, లింఫ్ నోడ్స్ పక్క పక్కనే ఉంటాయి. కింద వచ్చేయన్నీ లింఫ్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్స్ ఏనండి, లింఫ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్. పైన వచ్చేవి గ్రంథులు కావచ్చు, లింఫ్ నోడ్స్ కావచ్చు. గ్రంథుల్లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటంటే మంప్స్ అండి. ఒక సైడ్ పెరోటిడ్ స్వెల్లింగ్ వస్తుంది, కొంతమందిలో రెండు సైడ్లు కూడా పెరోటిడ్ స్వెల్లింగ్ రావచ్చు. యూజువల్గా ఈ పేషెంట్స్ ఫీవర్ తోటి బాగా ఏడుస్తుంటారు, నొప్పని పిల్లలు, బాగా స్వెల్లింగ్ ఉంటుంది అన్నమాట. ఇది యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ స్వెల్లింగ్ ఉన్నప్పుడు మనం ఈజీగా పట్టుకోంలోనే తెలిసిపోయింది, అక్కడ వేడివేడిగా ఉంటుంది, బాగా పెయిన్ వస్తుంటుంది ఈ విధంగా. రెండోది ఏంటంటే సబ్మాండిబులర్ గ్లాండ్ స్వెల్లింగ్ అండి. యూజువల్గా సబ్మాండిబులర్ గ్లాండ్ స్వెల్లింగ్ రావడానికి కారణం ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే సబ్మాండిబులర్ గ్లాండ్ డక్ట్లో అప్పుడప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యి మన నోట్లో ఉన్న ఫ్లోర్ ఆఫ్ మౌత్లో ఆ స్టోన్స్ నుంచి లోపల సెలైవ్ అక్యుములేట్ అయ్యి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అనమాట. సబ్లింగ్వల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ చాలా రేర్ అండి, కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తుందండి. యూజువల్గా ఇప్పుడు మనం చూసినట్టయితే పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు సాధారణంగా మంప్స్ అంటామండి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఇనీషియల్గా 1-2-3 డేస్ ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, థైరాయిడ్ యాంటీబయాటిక్స్ జ్వరం తగ్గటానికి ఇస్తాం, పేషెంట్ని రెస్ట్ తీసుకోమని చెప్తాం, ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ అప్పుడు బాడీ డిహైడ్రేట్ అవుతుంటుంది. ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తాం, హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలండి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి. ఎక్కువ మందికి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ మీద ఆ టిష్యూలో ఎడిమా, ఫ్లూయిడ్ అక్యుములేట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా కన్వర్ట్ అవుతుందండి. దీన్ని బ్యాక్టీరియల్ పెరిటోటైటిస్ అంటాం. ఈ బ్యాక్టీరియల్ పెరిటోటైటిస్ ఉన్నప్పుడు యూజువల్గా మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తామండి. 1 or 2 days ఓరల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చూస్తాం. ఒకవేళ తగ్గనట్టయితే దాన్ని మేము ఐవీగా మార్చి త్రూ ద వెయిన్స్ ఇస్తామంట. ఐవీ యాంటీబయాటిక్స్ అంటాం. యూజువల్గా ఎక్కువ మందికి 2-3 రోజులు ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టయితే ఈ స్వెల్లింగ్ 50%, 70% తగ్గుద్దండి. వన్స్ తగ్గిన తర్వాత దాన్ని మనం ఓరల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. రేర్గా ఏమవుతుందంటే దాంట్లో పస్ ఫామ్ అయింది. వన్స్ పస్ ఫామ్ అయిందంటే మటుకు మనం దాన్ని సర్జరీ చేసి తీయాల్సి వస్తుందండి. ఇంకా సెకండ్ వచ్చినట్టయింది సబ్మాండిబులర్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అంటాం. యూజువల్లీ ఈ సబ్మాండిబులర్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ రికరెంట్గా వస్తున్నట్టయితే మనం ఒకసారి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ సబ్మాండిబులర్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఏంటంటే ఆ సబ్మాండిబులర్ గ్లాండ్ డక్ట్లో స్టోన్స్ ఉండటం వలన వస్తాయి అన్నమాట. ఈ స్టోన్స్ కొంచెం పెద్దదైనట్టయితే మనం ఓరల్ క్యావిటీ నుంచి చిన్న సర్జరీ ద్వారా స్టోన్ని తీసేసి నార్మల్ చేయవచ్చండి. అలా కాకుండా స్టోన్స్ చిన్నగా ఉన్నట్టయితే మనం ఓరల్ ఫ్లూయిడ్ ఎక్కువ ఇస్తా అంటే మనం ఫ్లూయిడ్ ఇంటేక్ని పెంచుతా అట్నే నోట్లో ఏదైనా సప్పరించే బిల్లలు ఇచ్చినట్టయితే ఎక్కువ సెలైవా సెక్రేషన్స్ వస్తాయన్నమాట. ఈ సప్పరించే బిల్లలు ఏం చేస్తాయంటే ఆ స్టోన్స్ని ఆటోమేటిక్గా బయటికి మూవ్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. ఒక్కోసారి ఏమైందంటే ఈ స్టోన్ ఉండటం వలన పెద్దగా ఉండి దాని పక్కన స్ట్రిక్చర్స్ ఫామ్ అయ్యి స్టోన్ బయటకు వచ్చే అవకాశం కోల్పోయిద్ది అనమాట. అలాంటప్పుడు మనం స్టోన్ని తీయాల్సి వస్తుంది. ఒక్కొక్కరిలో ఏమైందంటే ఆ స్టోన్ బయట నోట్లో కాకుండా గ్లాండ్లోనే ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనం గ్లాండ్ని కూడా తీయాల్సి వస్తుంది అనమాట. ఇంకోటి చూసినట్టయితే సబ్లింగ్వల్ గ్లాండ్. ఈ సబ్లింగ్వల్ గ్లాండ్ కూడా మనకి యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉంటుంది, మనం యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గుతుందండి. యూజువల్గా మనకి స్వెల్లింగ్స్ వస్తున్నాయి అంటే సాధారణంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. మన వాతావరణం మారినప్పుడల్లా కొత్త వైరస్ వచ్చి మన కోల్డ్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. సాధారణంగా ఈ వాతావరణంతో మారినాయి అంటే గొంతు రిలేటెడ్ ప్రాబ్లం అండి. గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చేసి గొంతు నుంచి సర్వైకల్ లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ వస్తాయి అన్నమాట. బేసిక్గా ఏంటంటే మనం గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. ఈ చలికాలం, వర్షాకాలం ఈ స్వెల్లింగ్స్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ చలికాలం, వర్షాకాలం మన కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఫెరింజియల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రకాన మనకి ఈ ముక్కు నుంచి గొంతు దాకా ఉన్న అవయవాల్లో ఈ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.
బేసిక్గా వీళ్ళు ఏంటంటే పిల్లలకి మంచిగా పొద్దున సాయంత్రం వేడి నీళ్ళ ఆవిరి పట్టిస్తూ ఉండాలండి. దాంతోపాటు పిల్లలు కొంచెం ఎండలో ఎక్సర్సైజులు కొంచెం ఆడుకోవటం, మరీ చిన్న పిల్లలు అయితే ఆడుకోవటం, కొంచెం పెద్ద పిల్లలు అయితే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా చేయించడం మంచిదండి. వేడి పదార్థాలు ఇవ్వాలి, కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలండి. అలానే పనుకున్నప్పుడు పిల్లలు కొంచెం ముక్కుకి గొంతుకు వేప రబ్బు రాసినట్టు ఇది కూడా డీకంజెషన్ ఎఫెక్ట్ వచ్చి ఇన్ఫెక్షన్ రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తొందరగా తగ్గే అవకాశం కలిగిస్తుందండి. వీటితో పాటు పిల్లల్లో కనుక ఫ్రీక్వెంట్గా ఈ కోల్డ్ వస్తుంటే మనం వ్యాక్సినేషన్స్, న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ ఇచ్చి వాటిని ఇన్సిడెన్స్ని తగ్గించుకోవచ్చండి. అలా కాకుండా ఎక్కువ సార్లు మరీ ఇంక ఇన్ని ప్రికాషన్స్ తీసుకునే ఇబ్బంది అవుతుంది, గొంతులో టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉంది, వీటి నుంచి కూడా ఈ స్వెల్లింగ్స్ వస్తా, ఫీవర్ వస్తా, పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది, స్కూల్ పోవటం కూడా అనుకుంటే ఆ టాన్సిల్ ఎడినాయిడ్స్ని సింపుల్ సర్జరీ ద్వారా తీసేసి లాంగ్ టర్మ్ పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా చేయొచ్చండి.